కాబట్టి పఠ్యతాం భవతావత్స సారభూతం సుభాషితం కాలేన ఏతావతా యత్తే సదోద్యుక్తేన శిక్షితం సదా ఉద్యుక్తేన శిక్షితం. కాబట్టి ఈ గురువుగారి వద్దనే ఉంటూ అభ్యసించినటువంటి అది ఎలాగా ఎప్పుడూ నేర్చుకోవాలనే అభిలాషతో గురువుగారి వద్దనే ఉంటూ సదా ఉద్యుక్తేన అంటే ఎప్పుడు కూడా ఏదో కొత్త కొత్త నేర్చుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి నీవు గురువుగారి వద్ద నుండి ఏమి నేర్చుకున్నావో దాంట్లో సారం వంటిదైన ఒక మంచి సూక్తిని చదివి వినిపించవా అని అన్నారు. విద్యల సారంతో ఉండిన ఒక సుభాషితం చదువు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదు చెప్తున్నాడు ఏమని, శ్రూయతాం తాత వక్ష్యామి సారభూతం తవ ఆజ్ఞయ సమాహితమనా భూత్వా యత్ మే చేతసి అవస్థితం. యత్ మే చేతసి అవస్థితం. చేతసి అవస్థితం. చేతసి అంటే ఏమిటి? మనస్సులో. అవస్థితం అంటే బాగా దాని మనసులో ఉన్నటువంటిది అని అర్థం. అవస్థితం అంటే చాలా దృఢంగా నాటుకున్నది అనమాట మనసులో. అటువంటి దాన్ని యత్ మే చేతసి అవస్థితం, ఏదైతే నా మనసులో బాగా నాటుకున్నదో అది నీకు చెప్పబోతాను. సమాహితమనా భూత్వా, సావధాన మనస్కుడై విను. అది కూడా నేను ఎందుకు చెప్తున్నాను, నేనుగా చెప్పడం లేదు. తవ ఆజ్ఞయా అంటే నీ ఆజ్ఞ చేత తాత వక్ష్యామి సారభూతం శ్రూయతాం. కాబట్టి నీ ఆజ్ఞ మేరకు, నీ ఆజ్ఞ ప్రకారం నివేదిస్తున్నాను. సారభూతమైన దాన్ని నీ ఆజ్ఞ ప్రకారం నివేదిస్తాను. శ్రూయతాం తాత, అటువంటి దాన్ని నీవు విను అని చెప్పి, నాయనగారు వినండి, మీ ఆజ్ఞ ప్రకారం నేను నేర్చిన విద్యలో నుంచి నాకు శ్రేష్టమైనదిగా చూసినటువంటి నా మనసులో గట్టిగా పాదుకొని ఉన్నటువంటిదైన విషయాన్ని చదువుతాను, వినండి అని చెప్పి అసలు విషయాన్ని చెప్తున్నాను అన్నమాట. ఈయన శ్రూయతాం తాత వక్ష్యామి సారభూతం తవాజ్ఞయ సమాహితమనా భూత్వా యత్ మే చేతస్య అవస్థితం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అనాది మధ్యాంతం అజం వృద్ధిక్షయం అచ్యుతం అవృద్ధిక్షయం అచ్యుతం ప్రణతో అస్మి మహాత్మానం సర్వకారణ కారణం. సర్వకారణ కారణం అంతేకాదు, అనాది మధ్యాంతం అజం అవృద్ధిక్షయం అచ్యుతం ప్రణతోస్మి మహాత్మానం సర్వకారణ కారణం. అంటే వినండి అని చెప్పి, ఆది మధ్యము అంతము లేనటువంటి వాడు, అనాది మధ్య అంతం, అజుడు అంటే పెరుగుదల తరుగుదల లేనివాడు, కారణలుగా పేర్కొనేవాడు, అందరికీ కారణమైన వాడు. వృద్ధిక్షయం అచ్యుతం, సృష్టి స్థితి లయములను చేసేవాడు. అచ్యుతం అంటే తన భక్తులను, జీవులను ఎప్పుడూ వదలకుండా ఉండే అచ్యుతునికి, ఎప్పుడూ వదలకుండా ఉండేటువంటి అచ్యుతునికి ఆ విధంగా ప్రణతోస్మి మహాత్మానం, అటువంటి మహాత్మునికి ప్రణతోస్మి అంటే ఏమిటి? నమస్కరిస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను. మహాత్మునికి దండము. ప్రణతోస్మి మహాత్మానం సర్వకారణ కారణం. అటువంటి అంతేకాదు, ఇతనే అన్నిటికీ కూడా కారణమైనటువంటి వాడనమాట. కాబట్టి అటువంటి ఆ అచ్యుతులకు నమస్కరిస్తున్నాను. కాబట్టి మొదలు మధ్య చివర జన్మ వృద్ధి క్షయ లేని వాణిని, నాశనము లేని వాణిని, మహాత్మానం సర్వకారణ కారణం, సమస్త కారణాలకు కూడా కారణమైనటువంటి వాణిని, మహాత్మైన వాణిని అచ్యుతులకు నమస్కరిస్తున్నాను అన్నాడు అనమాట. ఆ తరువాత ఏవం నిశమ్య దైత్యేంద్ర క్రోధ సంరక్తలోచన విలోక్య తద్గురుం ప్రాహ స్ఫురిత అధర పల్లవ. అంటే వెంటనే ఈయన మాట విన్నాడనమాట. ఇదేంది వీడు ఏదో చెప్పురా అంటే, నాలుగు మంచి నువ్వు ఏం నేర్చుకున్నావో అది చెప్పురా అంటే వీడు ఏదో పలుకుతున్నాడే అని చెప్పి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అచ్యుతం అని చెప్పేటప్పటికి ఈయనకి అర్థమైపోయింది, వీడేదో మన దారిలో లేడు, పక్కదారి పెట్టాడనే విషయం అర్థమైపోయింది ఆయనకి. అందుకని చాలా ఆయన వెంటనే ఆయన మనస్సులో ఉండేటువంటి భావాలన్నిటినీ కూడా తన ముఖంలో చూపెట్టాడు. మనం కూడా అంతే కదా, మనకి ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా, ఏది వచ్చినా కూడా ముందు మన మనసులో ఉండేటువంటి మాట ఏదైనా కానీ మన ముఖంలో ప్రస్ఫుటం అవుతుంది అనమాట. అందుకే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఇది చాలా సందర్భాలు చెప్పుకున్నాం. అయినా
మళ్ళా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుంటుంటే జ్ఞాపకం ఉంటుంది అనమాట. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఇండెక్స్ అంటే ఏదైనా ఒక పుస్తకంలో చూసారంటే మీకు ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి, మీరు చదవబోయేటువంటి విషయాన్ని ఆ సంగ్రహంగా అక్కడ తెలుపుతాడు అనమాట. ఈ చాప్టర్లో ఇది ఉన్నది, ఈ చాప్టర్లో ఇది ఉన్నది అని. దాన్ని బట్టి మనం ఒక్కోసారి అంతా చదువుకోలేకపోయినా మనకు కావాల్సిన ఆ యొక్క పర్టికులర్ చాప్టర్ చదవ, అది ఇండెక్స్ అనమాట. కాబట్టి మైండ్ ఫేస్ అనేది లోపల ఏది ఉందో మన బుద్ధిలో అవన్నీ కనబడుతూ ఉంటుంది అనమాట. ఆగ్రహం కానీ ఆనందం కానీ ఏదైనా. కాబట్టి ఇక్కడ కూడా హిరణ్యకశిపుని గురించి చెప్తున్నారు. ఇవన్నీ విన్న తర్వాత ఆయన ఏవం నిశమ్య, నిశమ్య అంటే విని, దైత్యేంద్ర, ఎవరు ఆ దైత్యేంద్రుడు, దైత్య చక్రవర్తి, క్రోధ సంరక్త లోచన. ఇది మనకి క్రోధ సంరక్త లోచన అనేది వాల్మీకి రామాయణంలో పలు సందర్భాల్లో వస్తుంది. ముఖ్యంగా రావణాసురుడు గురించి చెప్పడం అనమాట. ఆయన యొక్క కళ్ళు ఎలా ఎర్రవారుతుంది ఆ విషయాన్ని చెప్తూ, అలా ఇంకా కూడా మన కుంభకర్ణుడి సందర్భంలో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం అనమాట. ఇదే పదం ఇక్కడ క్రోధ సంరక్త లోచన. సంరక్త అంటే ఎరుపెక్కిరా అని అర్థం. అంతే కదండి, మరి కళ్ళు ఎరుపెక్కినా అంటే దీనికి మించినటువంటి ఒక గొప్ప పదం ఉండదు ఆగ్రహాన్ని వర్ణించడానికి అనమాట. అందుకనే క్రోధ సంరక్త లోచన, మండిపడి కోపంతో ఎరుపెక్కిన కన్నులతో, ఇంకా స్ఫూరిత అధర పల్లవ. స్ఫూరిత అంటే ఏమిటంటే అదరడం అనమాట. అదిరేటువంటి చిగురు వంటి అధరంతో, అది కూడా చిగురు వంటి అధరం. అందుకని స్ఫురిత అధర పల్లవ. పల్లవం అంటే చిగురుటాకు. కాబట్టి చిగురు వంటి అధరంతో గురువును వీక్షించి, బ్రహ్మబంధో కిమేదత్తే విపక్షస్తుతి సంహితం అసారం గ్రాహితో బాలో మమ అవజ్ఞాయ దుర్మతి. మమ అవజ్ఞాయ అంటే నా అవమానపరిచి ఈ కుర్రానికి బ్రహ్మబంధో కిమేతత్తే, ఇది ఏమిటిది ఓ దుర్మతి, విపక్షస్తుతి సంహితం, సారం లేనటువంటి శత్రు స్తోత్రాన్ని నేర్పావేమిటి. అసారం, అది కూడా అసారం అంటే ఏమిటి, సారం లేనటువంటిది. గ్రాహితో బాలో, నేర్చుకున్నాడు. గ్రాహితం అంటే నేర్చుకున్నాడు బాలుడు. దేనికి ఇదంతా కూడా? మమ అవజ్ఞాయ దుర్మతి, నన్ను అవమానపరిచి, మమ అవజ్ఞాయ దుర్మతి అంటే మరి గురువుల దగ్గర వదిలినప్పుడు గురువుదే కదండి బాధ్యత. తప్పు కానీ ఒప్పు కానీ అభివృద్ధి చెందినా, నీటిలో ఉంచినా పాలలో ఉంచినా నీవే అని చెప్తారనమాట. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, నన్ను 3వ తరగతిలోను 4వ తరగతిలో చేర్పించేటప్పుడు, అంటే ఈ రోజుల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లని చాలా పెడుతున్నారండి ఈ రోజుల్లో. కాబట్టి నేరుగా పోయి మీ పిల్లవాడి యొక్క ప్రోగ్రెస్ చూసుకోవటం అవన్నీ ఉండే. పూర్వకాలం అవన్నీ ఉండేది కాదు. ఐఎమ్ టాకింగ్ 1980s ముందు అనమాట. స్కూల్లో జాయిన్ చేసే రోజు ఒక్కరోజు వస్తారు మీ తండ్రే వస్తారులేండి. ఆ రోజుల్లో తల్లు స్కూల్కి పోవడం తక్కువ. తండ్రే వస్తాడు మీతో పాటు వచ్చి, ఆ హెడ్ మాస్టర్ చెప్తారనమాట, మీ చేతిలో పెడుతున్నానండి పిల్లవాడిని, మీరేమైనా ఏం చేయండి అది చేయండి అంటే ఆ రోజే మనకి అర్థమైపోతుంది. పూర్తి బాధ్యత గురువు పాలకు పెట్టారు, ఇంకా ఆయనకి బెత్తానికి ఫుల్గా పవర్ ఇచ్చేసినట్లుగా అయిపోతుంది అనమాట. ఏం చేసినా పర్వాలేదండి, కానీ మా పిల్లవాడికి 4 అక్షరం ఒక నేర్పించండి. అంత పూర్తి భరోసా ఇచ్చేవాళ్ళండి టీచర్లకి కానీ హెడ్ మాస్టర్లు కానీ ఆ రోజుల్లో. ఈ రోజుల్లో టీచర్ ఒక మాట అంటే ఆ పిల్లవాడు గమ్మునుండదు. వాడి ఇంటికి వచ్చి టీచర్ ఒకటి తిప్పితే 4 చెప్పేసి ఆగ్రహంతో ఊగిపోయి తల్లిదండ్రులు స్కూల్కి పోయి నానా రభసా చేసి, ఎందుకంటే అది తాము ఇచ్చేటువంటి ధన మదం అన్నమాట, వేరేం లేదండి. తాను డబ్బిస్తున్నాడు కదా, ఇచ్చేటప్పుడు మరి సక్రమంగా చెప్పాలి కదా. అంతేగాని మీ పిల్లవాడు అక్కడ చేసినటువంటి గలాట ఏమిటని మనకి తెలియదు అనమాట. అలా అయితే రోజులు మారిపోయాయి అనుకోండి. ఆ రోజుల్లో అలా కాదు. గురువుగారి చేతిలో. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన గురువు గారి దగ్గర పంపించేశారు పాపం అబ్బాయిని చదువు చెప్పమని. మరి ఈయన అనుకున్నారు, ఎవరు హిరణ్యకశిపుడు తన కుమారుడికి వీళ్ళే ఇలా నేర్పించారు. అందుకనే బ్రహ్మబంధు కోపంతో అంటున్నాడు, ఓ దుర్మతి, నన్ను అవమానపరిచి ఈ కుర్రవానికి సారం లేని శత్రు స్తోత్రాన్ని నేర్పావేమిటి. శత్రు స్తోత్రం నేర్పా, అసారం గ్రాహితో బాలో మమ అవజ్ఞాయ దుర్మతి. అప్పుడు గురువు వాచ అన్నాడు. కాబట్టి గురువు చెప్తున్నాడు అనమాట. విధంగా ప్రశ్నించగానే గురువు పాపం పిల్లవాడిని అబ్బునట్టు చేసినావు, నన్ను లెక్క చేయకుండా ఉన్నావు ఏమిటి అని అడగంగానే అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట. గురువు ఇట్లా బదులిచ్చాడు ఏమని, ఓ దైత్యేశ్వర నా కోపస్య వశం ఆగంతుం అర్హసి
అర్హసి అంటే అర్హుడు కాదు అని అర్థం. నా ఆగంతుం అర్హసి అంటే అటువంటి అంటే కోపగించుకోవద్దు అని చెప్పడం అండి, వేరేం లేదు. అంటే నువ్వు కోపగించుకోవద్దు అని అంటే అనే బదులు కోపగించుకోవడానికి నీవు అర్హుడవు కాదు, కొంచెం గౌరవంగా చెప్పడం అనమాట. నీవు కోపగించుకోవద్దని చెప్పేదానికి కోపగించుకోవడానికి అర్హుడవు కాదు. దైత్యేశ్వర, దైత్యకుల సార్వభౌమ, నా కోపస్య వశం ఆగంతుం అర్హసి. నా కోపస్య వశం అంటే కోపానికి లోను కావద్దు. నేను ఉపదేశించినది ఏది కూడా నీ మమ ఉపదేశ జనితం నా అయం వదతి తే సుతః. నేను ఉపదేశించినది ఏది నీ కొడుకు ఇప్పుడు చెప్పడం లేదు. మమ ఉపదేశ జనితం నా అయం వదతి తే సుతః. కాబట్టి మమ ఉపదేశ జనితం నాయం వదతి తే సుతః. ఇక్కడ తమాషా అంటే నేను అర్థం చేసుకున్న రెండు విధాలుగా చేసుకోవాలి, అర్థం చేసుకోవచ్చు. నేను అర్థం చేసుకున్నా ఏంటంటే మమ ఉపదేశ జనితం నాయం వదతి తే సుతః అంటే ఇది నేను చెప్పినటువంటిది కాదు, వాడేదో చెప్తున్నాడని చెప్పడం లేదు. మమోపదేశ జనితం నా అయం, మమోపదేశ జనితం నాయం వదతి తే సుత అంటే నేను ఏది ఉపదేశించినది ఏది నీ కొడుకు ఇప్పుడు చెప్పడం లేదు అని అన్నాడు అనమాట గురువు. ఓ దైత్యేశ్వర, నాపై కోపాన్ని తెచ్చుకోకు. నీ కొడుకు నేను ఉపదేశించిన దాని వల్ల కలిగి జ్ఞానంతో ఈ మాట చెప్పడం లేదు, ఇది అతని సొంత మాట అని మమోపదేశ జనితం నాయం వదతి సుత. అప్పుడు హిరణ్యకశిపుడు చెప్తున్నాడు ఏమని, అనిష్టోస్మి కేనే దృక్ వత్స ప్రహ్లాద కథ్యతాం మమ ఉపదిష్టం నా ఇత్యేష ప్రభ్రవతి గురుస్తవ. ప్రభ్రవతి కాదు, ప్రభ్రవీతి గురు తవ నా ఇతి ఏష నేత్యేష నా ఇతి ఏష మమ ఉపదిష్టం అంటే ఇది నేను ఉపదేశించినది కాదు. నా ఇతేష ప్రభ్రవతి గురుహు తవ అని చెప్పి మీ గురువు గారు చెప్తున్నారు. ప్రహ్లాద కథ్యతాం కథ్యతాం అనుశిష్టో అసి కేన అధృక్ వత్స. అప్పుడు తండ్రి, నాయన ప్రహ్లాద, ఇటువంటిది నీకు ఎవరిచే ఉపదేశించబడింది చెప్పు, నేను నేర్పినటువంటిది కాదంటున్నాడు ఈ గురువు అని అడుగుతాను. అప్పుడు ప్రహ్లాదుని ఈ విధంగా ప్రశ్నించాడు, బిడ్డ ప్రహ్లాద, ఎవరు నేర్పినారయ్యా నీకు ఈ విషయాన్ని? నీ గురువు నేను నేర్పినది కాదు అని అంటున్నాడు కదయ్యా, అదే మాటను గట్టిగా అని ప్రహ్లాదుడు తండ్రికి వివరిస్తున్నాడు అనమాట. అప్పుడు ప్రహ్లాద అంటే మామూలుగా పిల్లవాడు ఏదైనా పలకకూడని మాటలు పలికాడు స్కూల్ నుంచి రాగానే, అప్పుడు తల్లిదండ్రులు అడుగుతా ఉంటే నీకు ఎవరన్నా నేర్పించారు ఇవన్నీ అంటే, మన పిల్లవాడు చాలా గొప్పవాడని, ఏదో ఇతరుల యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ నేర్చుకున్నారని ఆ విధంగా మనం ఆలోచిస్తాం. అందుకని మన పిల్లవాడిని మంచి దృక్పథంతో చూస్తాం. కానీ ఎవడో వీడిని చెడుపుతున్నాడు, అందుకే ఇటువంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు, బూతు మాటలన్నీ స్కూల్లో పోయి నేర్చుకోకుండా అని మనం భావిస్తాం. అందుకే ఇతను కూడా అడుగుతున్నారు, అదే మరి గురువులేమో వాడు నేర్పించింది కాదంటున్నారు, మరి అలాంటప్పుడు ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు? అనుశిష్టో అసి కేనే అధృక్ వత్స ప్రహ్లాద గచ్చతాం మమ ఉపదిష్టం నేత్యేష ప్రభ్రవైతి గురుహు తవ. సరే ఇవన్నీ ఇంకా తండ్రి అడిగేటప్పటికి ఇంకా ప్రహ్లాదు కూడా చెప్తున్నాడు. ప్రహ్లాద ఉవాచ, ప్రహ్లాదు చెప్తున్నాడు ఏమని, శాస్త విష్ణురశేషస్య జగతో యో హృది స్థిత తం హృతే పరమాత్మానం తాత కహకేన శాస్యతే. ఇది అంటే ఆ తండ్రికి పాప ఆయన అంత ఆగ్రహంతో అడుగుతుంటే తండ్రి, దానికి ఈయన మనం అంటాం కూల్గా అంటుంటాం. ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటే ప్రహ్లాదుని మాత్రం చాలా నింపాదిగా యాజ్ కూల్ యాజ్ కుకుంబర్ అంటారు ఇంగ్లీష్లో. కుకుంబర్ అంటే దోసకాయ. యాజ్ కూల్ యాజ్ కుకుంబర్ అంటే దోసగా ఎలా చల్లగా ఉంటుందో ఆ విధంగా ఇతను కూడా చల్లగా చెప్తున్నాడు ఏమని, శాస్త విష్ణు అశేషస్థ జగతో. అయ్యా నువ్వు ఎవరు నాకు శాసించారు, ఎవరు నాకు నేర్పించారు, నువ్వు అడుగుతున్నావు బాగానే ఉంది. అసలు ఈ సమస్త జగత్తుకు శాసకుడు ఎవరు? బోధనను కలిగించేవాడు శ్రీ మహావిష్ణువు. జగతో యో హృది స్థిత, ఎవడైతే హృది స్థిత అంటే హృదయంలో ఉండేటువంటి ఆ విష్ణువే శాస్త అంటే శాసకుడు, శాసించేవాడు. శాస్త విష్ణు అశేషస్థ జగత, ఈ అశేష జగత్తు కూడా ఆయనే శాసించేవాడు. ఎక్కడుంటేవాడు హృది స్థిత,
ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఉండేటువంటి విష్ణువే సకల జగత్తుకు శాసకుడు. ఆ పరమాత్మ తప్ప తం రుతే, అది తం రుతే అవుతుందండి. తం రుతే, రుతే అంటే తప్ప అని అర్థం, అంటే అది కాకుండా వేరేది కాదు అని అర్థం. తం రుతే అంటే ఆయన కాకుండా ఇంక ఎవడు ఎవడికి శాసకుడు అవుతాడు? పరమాత్మానం తాత కహా కేన సాధ్యతే, కహా ఎవడు, కేన అంటే ఎవడి చేత శాసించబడతా అంటే ఏమిటి? ఇక్కడ ఎవరి చేత శాసించబడేది ఏం లేదు. అందరినీ కూడా శాసించేవాడు ఎవడు? బోధనం జరిపేవాడు, కలిగించేవాడు ఎవరు? ఆ శ్రీ మహావిష్ణువు. ఆయన అందరి హృదయాల్లో వేయించేసి ఉన్నాడు. ఆ పరమాత్మను తప్పిడిచి పెడితే ఇంకెవడయ్యా శాసించగలవాడు? వాస్తవాన్ని విచారించితే ఎవరి చేత శాసించబడుతున్నాడో చెప్పండి అని అన్నాడు అనమాట. తం హృదే పరమాత్మానం తాత కహా కేన శాస్యతే అని చెప్పి, ఇక పాపం ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు వీడేదో ఇంకా కాస్త 4 మాటలు మంచివి చెప్తాడు అనుకుంటే, ఆ విష్ణువు ఆయనే శాసకుడు, ఆయన్ని తప్ప ఇంకెవరు శాసించేవారు ఉన్నారు, ఇవన్నీ చెప్పేటప్పటికి పాపం హిరణ్యకశిపుడికి ఇంకా కోపం ఎక్కువైపోయింది అనమాట. ఓయం విష్ణు సుదుర్బుద్ధే యం బ్రవీహి పునః పునః, బ్రవీషి పునః పునః జగతాం ఈశ్వరస్యేహ పురతః ప్రసభం మమ, ప్రసభం మమ. అది కూడా హిరణ్యకశిపుడు అంటున్నాడు, ఓరి దుర్బుద్ధి, ఓ అయం, ప్రసవం అంటే నిస్సంకం, అనుమానం లేకుండా అని అర్థం అండి, భయం లేకుండా అని అర్థం. ప్రసభం అంటే భయం లేకుండా, మమ నా యొక్క పురతః ముందు, అది కూడా ఎటువంటి వాడిని, జగతాం ఈశ్వరస్యైహ, ఈ జగత్తు అంతా కూడా, ఈ జగత్తుకు నేనే ఈశ్వరును, జగతాం ఈశ్వరస్యేహ పురతః ప్రసవం మమ బ్రవీషి పునః పునః, అది కూడా ఒకసారి కాదు. బ్రవీష్ అంటే పలుకుతున్నావు, పునః పునః అంటే మరలా పలుకుతున్నావు. దుర్బుద్ధే, చాలా చెడ్డ బుద్ధి గలవాడా, దుర్బుద్ధి, ఎవడురా విష్ణువు, ఓ అయం విష్ణువు, ఎవడా విష్ణువు, మాటి మాటికి వాడిని గురించి పదే చెప్తున్నావు. ఈ సకల జగత్తులకు నేనే ఈశ్వరును, నా ముందు భయం లేకుండా ఏమిటి ప్రలాపం? ఓయం విష్ణు సుదుర్బుద్ధే యం బ్రవీషి పునః పునః జగతాం ఈశ్వరస్యేహ పురతః ప్రసవం మమ. కాబట్టి మళ్ళీ అతని గురించే వదులుతూ ఉన్నావు. నేను ఈ జగత్తులన్నిటికీ ఈశ్వరుడిని, నా ఎదుటే ఎటువంటి సందేహం లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రహ్లాదుని ఇంకా గదుముతాడనమాట. గదనం అంటే ఏమిటి? చాలా కోపంతో అడుగుతాడు, నిలదీస్తాడనమాట. మనం ఈ 21వ శ్లోకం వరకు నిలిపేసి ఆ తరువాత మళ్ళీ రేపు మిగిలిన శ్లోకాలు ప్రారంభిస్తాం. కాబట్టి నిన్న చదవలసిన ఇంకా కొన్ని శ్లోకాలు మిగిలిపోయి ఉన్నవి. ఇది 15వ అధ్యాయం, ఆ తర్వాత 16వ అధ్యాయం కూడా ముగించుకొని తర్వాత మనం ఇంకా సమయం కూడా ఉండదులేండి, సరిపోతుంది. కాబట్టి మనకి 15వ అధ్యాయంలో అంటే 15వ అధ్యాయంలో 119వ శ్లోకం వరకు చదువుకున్నాం. అధ్యాయం మీరే కంప్లీట్ చేస్తారా సామ్రాజ్యం? చదువుతారా లేదు నేను కంటిన్యూ చేయమంటే చేసేస్తాను. వచ్చారా మరి? వచ్చారండి, ఒక నిమిషం. బాబు. అమ్మ నేను కొంచెం బయటకు వచ్చాను, కొంచెం ఎవరన్నా చదవండి, వింటున్నాను క్లాసు. బాగా 2 minutes పృథ్వ్యాశ్చ ప్రజాः సక్ష్యామహే తతః పీతేనైవ మార్గేణ ప్రయాతా సర్వతోదిశం. ఓహో సర్పాదురాచారమేణ చంద్రదుర్మితం బయటకు వచ్చానమ్మా. సరే ఒక పని చేద్దాం, మన సమయం చదువుతారా? సరే 119వ శ్లోకం చదవండి. 15వ అధ్యాయం 119 ఒక్క నిమిషం బాబు, తీస్తున్నాను. 119వ శ్లోకం. అదే అది శ్లోకం మొదలు చెప్పమని
పెట్టుకుని మొదలు 119. గురువారు ఆజ్ఞ అండి. నమస్కారం నమస్కారం. 119. విశ్వకర్మా మహాభాగః తస్యాం యజ్ఞే ప్రజా కర్తా శిల్పసహస్రాణాం త్రిదశానాం చ వర్తకిః భూషణానాం చ సర్వేషాం కర్తా శిల్పవతాంబరః యః సర్వేషాం విమానాని దేవాదీనాం చకారః మనుష్యాచోపజీవంతి యస్య శిల్పం మహాత్మనః. తస్య పుత్రాస్తు చత్వారః తేషాం నామాని మే శృణు. అజైకపాదహిర్భృత్నః త్వష్టా రుద్రస్య వీర్యవాన్ త్వష్టుశ్చాప్యాత్మజః పుత్రో విశ్వరూపో మహాతపాః హరశ్చ బహురూపస్య త్రయంబకశ్చ అపరాజితః వృషా కపిశ్చ శంభుశ్చ కంపర్దీరైవతస్తదా మృగవ్యాధశ్చ సర్వశ్చ కపాలీ చ మహామునే. ఏకాదశైతే కథితాః రుద్రాః త్రిభువనేశ్వరాః శతం త్వేకం సమాస్నాతం రుద్రాణాం అమితౌజసాం. కాశ్యపస్య తు భార్యాయాః తాసాం నామాని మే శృణు. అదితిః దితిః తనుశ్చైవ హరిష్టా సురసా కషా సురభిర్వినతా చైవ తామ్రా క్రోధవసాయిలా. కద్రుర్మునిశ్చ ధర్మజ్ఞ తదపత్యాని మే శృణు. పూర్వమన్వంతరే శ్రేష్టా ద్వాదశాసన్ సురోత్తమాః తుషితా నామ తేన్యోన్యం ఊచుః వైవస్వతేంతరే ఉపస్థితేతి యశసః చాక్షుషస్యాంతరే మనోః. సమవాయీకృతాః సర్వే సమాగమ్య పరస్పరం ఆగస్య తదృక్తం దేవాః అదితిం సంప్రవిశ్య వై మన్వంతరే ప్రసూయామః తన్నః శ్రేయో భవేదితి. ఏవముక్త్వా తు తే సర్వే చాక్షుషాంస్యాంతరే మనోః మారీచాత్ కాశ్యపాజ్ఞాతాః యదిత్యా దక్షకన్యయా. తత్ర విష్ణుశ్చ చక్రశ్చ జజ్ఞాతే పునరేవ హి. ఆర్యమా చైవ ధాతా చ త్వష్టా పూషా తథైవ చ. వివస్వాన్ సవితా చైవ మిత్రో వరుణ ఏవ చ. అంశుః భగశ్చాతి తేజాః ఆదిత్యా ద్వాదశ స్మృతాః. చాక్షుషస్యాంతరే పూర్వం ఆసన్ ఏ తుషితాసురాః వైవస్వతేంతరే తే వై ఆదిత్యా ద్వాదశా స్మృతాః. యా సప్తవింశతిః ప్రోక్తాః సోమపత్న్యోऽధ సువ్రతాః సర్వా నక్షత్రయోగిన్యః తన్నామ్న్యశ్చైవ తా స్మృతాః. తాసాం అపత్యాన్యభవన్ దీప్తిమంత్యతి తేజసా. అరిష్టనేమి పత్నీనాం అపత్యానీష షోడశ. బహుపుత్రస్య విదుషః చతస్రో విద్యుత స్మృతాః. ప్రత్యంగిరసజా శ్రేష్టాః రుచో బ్రహ్మర్షి సత్కృతాః. వృషాశ్వస్య తు దేవర్షేః దేవప్రహరణాః సుతాః. ఏతే యుగసహస్రాంతే జాయంతే పునరేవ హి. సర్వే దేవగణాస్తత్ర
त्रयत्रिंशत् स्वच्छन्दजाः तेषामपीह सततं निरोधोत्पत्तिः उच्यते। यथा सूर्यस्य मैत्रेय उदयास्तमयो इह देवं देवनिकायास्ते संभवन्ति युगे युगे। दित्या पुत्रद्वयं यज्ञे काश्यपादिति न श्रुतं। हिरण्यकशिपुश्चैव हिरण्याक्षस्य दुर्जयः। सिंहिका चाभवत् कन्या विप्रचित्तेः परिग्रहः। हिरण्यकशिपोः पुत्राः चत्वारः प्रथितौजसः। अनुह्लादश्च ह्लादश्च प्रह्लादश्चैव धर्मवान्। संह्लादश्च महावीर्याः दैत्यवंशविवर्धनाः। तेषां मध्ये महाभागः सर्वत्र समादृग्वसी। प्रह्लादः परमां भक्तिः यावुवाह जनार्दने। दैत्येन्द्रदीपितो वह्निः सर्वाङ्गोपचितो द्विजा। न ददाह चयं पूर्वं वासुदेवे हृदि स्थिते। महार्णवान्तः सलिला स्थितस्य चलतो मही। चचाल सकला यस्य पाशबद्धस्य धीमतः। न भिन्नं विविधैः शस्त्रैः यस्य दैत्येन्द्रपातितैः। शरीरमद्रिकठिनैः सर्वत्राच्युतचेतसः। विशानलोज्ज्वलमुखाः यस्य दैत्यप्रचोदिताः। नान्ताय सर्पपतयो बभूवुः उरुतेजसः। शैलैराक्रान्तदेहोऽपि यः स्मरन् पुरुषोत्तमं। तत्याजनात्मनः प्राणान् विष्णुस्मरणदंसितः। पतन्तमुष्यात् अवनिः यमुपेत्य महामतिं। दधार दैत्यपतिना क्षिप्रं स्वर्गनिवासिना। यस्य संशोषको वायुः देहे दैत्येन्द्रयोजितः। अवाप संशयं सद्यः चित्तस्ते मधुसूदने। विषाणभङ्गं मुद्युक्ताः मदहानिं च दिग्गजाः। यस्य वक्षस्थले प्राप्ताः दैत्येन्द्रपरिणामिताः। यस्य चोत्पादिता कृत्या दैत्यराजपुरोहितैः। बभूवनान्ताय पुरा गोविन्दासक्तचेतसः। सम्भरस्य च मायानां सहस्रम् अतिमायिनः। यस्मिन् प्रयुक्तं चक्रेण कृष्णस्य विदधीकृतं। दैत्येन्द्रसूदोपहृतं यस्य हालाहलं विषं। जरयामास मतिमान् अविकारम् अमाश्चरी। समचेता जगत् यस्मिन् यः सर्वेष्वेव जन्तुषु। यथात्मनि यथा पत्ये परं मैत्रगुणान्वितः। धर्मात्मा सच्च शौचादि गुणानाम् आकरः परः। उपमानमशेषाणां साधूनां यः सदा अभवतु। इचार्षे श्री पराशर मुनि विरचिते पुराणरत्ने श्री विष्णु परत्व निर्णायके श्रीमद् विष्णु पुराणे प्रथमांसे पंचदशोऽध्यायः। अथ षोडशोऽध्यायः प्रह्लाद चरित्र प्रारंभः। श्री मैत्रेय उवाच कथितो भवता वंशो मानवानां महामुने। कारणं चास्य जगतो विष्णुरेव सनातनः। यत्वेतत् भगवानाः प्रह्लादं दैत्यसत्तमं। ददाह नाग्निः नास्त्रैश्च क्षुण्णः तत्त्याज जीवितं। जगाम वसुधा क्षोभं यत्राब्धि सलिलस्थिते। बन्धे विचलति विक्षिप्तांगैः समाहता।
శైలైరాక్రాంతదేహోऽపి न మమారచయః పురా त्वयैवातीव माहात्म्यं कथितं यस्य धीमतः तस्य प्रभावमतुलं विष्णोर्भक्तिमतो मुने श्रोतुमिष्यामि तस्यैतत् चरितं दीप्ततेजसः किं निमित्तमसौ शस्त्रैः विक्षिप्तो दितिजैर्मुने किमर्थं चापि सलिले विक्षिप्तो धर्मतत्परः आक्रान्तः पर्वतैः कस्मात् दष्टो महोरगैः क्षिप्तः किमद्रिशिखरात् किं वा पावकसञ्चये दिग्धन्तिनां दन्तभागैः स च कस्मान्निपीडितः संशोषको अनिलश्चास्य प्रयुक्तः किं महासुरैः कृत्याञ्च दैत्यगुरवो युयुजुस्ते तु किं मुने संवरस्यापि मायानां सहस्रं किं प्रयुक्तवान् हालाहलं विषं घोरं दैत्यसूदैः महात्मनः कस्मात् दत्तं विनाशाय यज्जीर्णं तेन धीमता एतत् सर्वं महाभागा प्रह्लादस्य महात्मनः चरितं श्रोतुमिच्छामि महार्दस्य च सूचकं न हि कौतूहलं तत्र यद्दैत्यः न हतो हि सः अनन्यमनसो विष्णौ कसमर्थो निपातने तस्मिन् धर्मपरे नित्यं केशव आराधनोद्यते स्वं वंशप्रभवैः दैत्यैः कर्तुं द्वेषो अतिदुष्करः धर्मात्मनि महाभागे विष्णुभक्ते विमत्सरे दैतेयैः प्रहृतं कस्मात् तत् मामाख्यातुमर्हसि प्रहरन्ति महात्मानो विपक्षे चापि नेदृशे गुणैः समन्विते साधौ किं पुनर्यः स्वपक्षजः तदेतत् कथ्यतां सर्वं विस्तरात् मुनिसत्तमा दैत्येश्वरस्य चरितं श्रोतुमिष्याम्यशेषतः तदेतत् कथ्यतां सर्वं विस्तरात् मुनिसत्तमा दैत्येश्वरस्य चरितं श्रोतुमिष्याम्यशेषतः। विचार्षे श्री पराशर मुनिविरचिते पुराणरत्ने विष्णुपरत्व निर्णायक श्रीमद् विष्णु पुराणे प्रथमांशे षोडशोऽध्यायः समाप्तः। ఇక్కడ వరకు నిలుపుతామండి. దీంట్లో మీరు 16వ అధ్యాయము సంపూర్ణంగా అసలు చేయి పెట్టడానికి కూడా ఎక్కడ ఆస్కారం లేకుండా చదివారు, అంత చక్కగా చదివారు అనమాట. మామూలుగా మహాభారతంలో కూడా ద్రోణాచార్యుల దగ్గర ఎంతో మంది శిష్యులుగా చేసుంటారు, చాలా మంది చేశారు. కానీ అర్జునుడు లాగా గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నారు. అలాగా ఆ ఇద్దరిలో కూడా మీరు ఆ విధంగా మీరు కూడా చదవడం ప్రారంభిస్తే చాలా అంటే వినసొంపుగా, ముఖ్యంగా స్పష్టంగా ఉంటుందన్నమాట. అంటే పదం ఎంత స్వచ్ఛంగా పలకాలి, ఆ విధంగా వినేవాళ్ళకి కూడా ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న గురువుగారు దోషాలు కూడా ఏమైనా ఉండుంటే దాన్ని కూడా సరి చేస్తూ చాలా చక్కగా చదివారు. ముఖ్యంగా 16వ అధ్యాయము ఎక్కడ అసలు ఇష్టంగా ఒకే ఒక చోట 12వ శ్లోకము ఒకసారి చదవండి. 12వ శ్లోకము ఒక్కసారి చదవండి. 12 మేమేనా మాత్రం చదివామంటే మీకు అరాక్ష్యం అండి, అది చెప్తున్నాను కదా. లేదు, మీరు మీకు సమయం వదిలితే మళ్ళా మీరు పొగడటం ప్రారంభిస్తారు కాబట్టి ప్రారంభించండి చదవడం. నహి కౌతూహలం తత్ర యత్ దైత్యైః న హతో హి సహ. ఇప్పుడు కరెక్ట్ చదివారు. ఇందాక చదివేటప్పుడు యత్ దైత్య అన్నారు, ఇప్పుడు కరెక్టే చదివారు. యత్ దైత్యై కరెక్ట్ బహువచనం. అందులో చేత అని, దైత్యై అంటే చేత, వారి చేత. యత్ దైత్యై న హతోహి సహ. ఇప్పుడు మనసో విష్ణు సమర్థో నిపాతని.
ఇక్కడ నా పుస్తకంలో శక్నోతి అని ఉన్నది. సమర్థం అన్నా శక్నోతి అన్నా కూడా అది మీ ఇదేం లేదు, ఎందుకంటే అది ఆ అక్షరం అలా ఉంది అక్కడ పదం, కాబట్టి అది కూడా సరిగ్గా చదివారు. చాలా చక్కగా అది ఒక్కటి తప్ప ఇంకెక్కడ చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. తర్వాత మనం 91వ శ్లోకం చదువుకున్నాం నిన్న. యాక్చువల్గా 91వ శ్లోకం నుంచి చదువుకున్నప్పుడు చిన్న చిన్నవి 94 అంటే మీరు చదవలేదండి. 94వ శ్లోకం చదివేటప్పుడు ఊర్ధ్వం తివ్యగ అధశ్చైవ యదా నిన్న ఎవరు చదివారండి? సామ్రాజ్యం గారు చదివారు. చెప్పండి. ఎవరంటే అక్కడ అప్రతిహత గతి అని ఉండాలి. యదా అప్రతిహత 94వ శ్లోకంలో ఊర్ధ్వం తిర్యగ అధశ్చైవ యదా అప్రతిహత. అప్రతిహత అంటే ఏమిటి? అర్థం లేకుండా అన్నమాట. అర్థం లేకుండా అని అర్థం. అప్రతిహత గతి అంటే ఎక్కడ కూడా మీరు ఏ దిక్కు పోవాలన్నా కూడా ఎటువంటి అడ్డంకు లేనటువంటి వాళ్ళు అని చెప్పి అర్థం. తర్వాత పూర్వోక్తం వచనం బ్రహ్మన్ 97వ శ్లోకంలో వివర్ధైషవస్తేతు శబలాస్వ ప్రజా పునః పూర్వోక్తం వచనం బ్రహ్మన్ నారదేన ప్రచోదిత. తర్వాత 99లో జ్ఞాత్వా ప్రయాణం పృథివ్యా. ప్రమాణం కాదండి, ప్రయాణం. భూమి యొక్క ప్రయాణం తెలుసుకొని ప్రయాణం, అది ప్రమాణం కాదు. పృథివ్యాశ్చ అంటే భూమి యొక్క అని అర్థం. పృథ్వ్యా అంటే వా, దాని కింద యా అన్నమాట. పృథ్వ్యాశ్చ అని చదువుకోవాలి. ప్రయాణం కాదు. ప్రమాణం అంటే సైజ్ అని అర్థం అండి, పరిమాణం. ఇక్కడ ప్రయాణం అంటే ఏమిటి? భూమి యొక్క ప్రయాణం తెలుసుకొని అటుపింబటే ప్రజాసృష్టి కావిద్దాము, అది. కాబట్టి ఆ మార్గం. తర్వాత 101వ శ్లోకంలో క్రోధం చక్రే, 2వ పాదంలో క్రోధం చక్రే మహాబాగు ఎన్ని బాగా చదివారు. ఇంకెక్కడ కూడా ఇక్కడ 112వ శ్లోకంలో 115వ శ్లోకంలో చదవండి ఒకసారి మీరు. 115 అగ్నిపుత్ర కుమారస్తు అవిజ్ఞాత గతి అది చదవండి. అవిజ్ఞాత గతిశ్చైవ ద్వై పుత్రావ నిలస్యత. ఇక్కడ అవిజ్ఞాత గతిశ్చైవ ద్వే అంటే ఈ రెండు అనేది. ద్వే పుత్రౌ అనాలి. పుత్రావనిలస్య అని చదవకూడదు. పుత్రౌ అక్కడ ఆ వా ఉంది చూడండి, అది ఓ అవుతున్నమాట. పుత్రౌ అక్కడ ఆ అనిలస్య అంటే పుత్రం అంటే అగ్ని యొక్క ఇద్దరు పుత్రులు అన్నమాట. ఎవరి? అనిలకు. అక్కడ అగ్ని యొక్క కుమారుడే కుమారస్వామి. పుత్రౌ అంటే ద్వివచనం అన్నమాట. తర్వాత 117వ శ్లోకం చదవండి. ప్రత్యూషశ్చ విదుః పుత్రౌ పుత్రం ఋషిం నామ్నాతు దేవలం. ఋషిం నామ్న అథ అని అలా నామ్నాతు దేవలం అని ఉంది. అథ అని రావాలండి. అథ దేవలం. అథ అంటే ఆ తర్వాత అని, ఆ విధంగా అని అర్థం అనమాట. తో పుత్రో దేవలస్యాపి క్షమావంతో మనీషిణో. అంతే. తరువాత అంతేనండి. నిన్న అంతవరకు చదివారు, చాలా చక్కగా. కాబట్టి మనం ఇంకా ఈ రోజుకి సమయం కూడా అయిపోవచ్చింది. ఒకసారి మంగళం పాడుకొని ఈ రోజుకి విరామం ఇద్దామండి. తర్వాత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్ర పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదా శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ